హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను వెడల్పాటు ఒక ప్యాన్ తీసుకున్నాను. దానిలో 1 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. పాలు అనేది మీ ఇష్టం, ఏ రకమైన మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని పాలను సపరేట్గా తీసుకుంటున్నాను. మనం పాలు అనేది మరగబెట్టుకోవాలి. ఈ పాలలో మనం 1 స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పాలు అనేది మరగడం స్టార్ట్ అయింది. దీంట్లో మనం దీనికి తగినంతగా 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. స్వీట్ మనం తినేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఈ కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పాలన్నీ బాగా మరగాలి. మనం దగ్గరుండే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. మనకు 15 నిమిషాలైనా పడుతుంది. ఇది బాగా దగ్గర పడాలి. పాలు అనేది బాగా చిక్కపడి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మామిడి పండ్లను తీసుకుంటున్నాను. దీన్ని తొక్క తీసి మనం ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. మామిడి పండ్లు అనేది స్వీట్గానే ఉండాలండి, అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ అన్నీ మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ మనం 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇక్కడ కిస్మిస్ అనేది మనం ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం, వేసుకోకుండా పర్వాలేదు. కొన్ని మామిడి పండ్ల ముక్కల్ని నేను ఒక చిన్న బౌల్లో సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఇవి తర్వాత మనం ఐస్ క్రీమ్లో వేసుకోవడానికి. అయితే నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ మనం మిక్సీకి వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందుకు కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని వేసుకొని రెండింటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ తయారైంది. అలాగే మిగతా మామిడి పండ్ల ముక్కలన్నింటినీ మనం మిక్సీకి వేసుకోవాలి. మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని బౌల్లో తీసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లారబెట్టుకున్నాం కదా, ఆ పాలను మనం ఒక 3-4 గరిటెల పాలను వేసుకొని దీంట్లోనే మనం ఒక 3 గరిటెల మామిడి పండ్ల గుజ్జును వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మనం మిక్సీకి వేసుకోవాలి. మనం ఇక్కడ దేంట్లో అయితే ఐస్ క్రీమ్ మనం తయారు చేసుకుంటామో దాంట్లోనే మనం
ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఒక 3 గరిటెల పాలు, ఒక 3 గరిటెల మామిడి పండ్ల గుజ్జు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇదంతా అయిపోయాక దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో. మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ అనేది మధ్య మధ్యన ఈ నట్స్, ఈ పండ్ల ముక్కలు ఇవన్నీ పండ్లకు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో కూడా నేను వేసుకున్నాను. వీటినంతా మంచిగా ఒక ఫాయిల్ తోటి కవర్ చేసుకోవాలి. లేదంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా మనం వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 to 12 అవర్స్ మనం పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది చక్కగా వస్తుంది. నేను ఇక్కడ ఒక నైట్ మొత్తం ఉంచాను. తర్వాత రోజు చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇంతేనండి, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేసి పిల్లలకు పెట్టండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి, యమ్మీ యమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.